నకిలీ విత్తనాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంటే సామాన్య అమాయక అన్నదాతలే అన్ని రకాలుగా నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నట్టట మునుగుతున్నారు. అధిక దిగుబడులు వస్తాయని ఆశతో ఈ విత్తనాలు కొంటే రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి నెలకొంటోందని, నాటిన విత్తనాలు మొలకెత్తక అరకొరగా మొలిచిన ఆశించిన దిగుబడి రాక నెత్తినోరు కొట్టుకోవాల్సిన దుస్థితి పడుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు దళారుల దాహం వల్ల రైతన్నలు నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మకాలు జరుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి నకిలీ చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రోజు రోజుకు నకిలీ విత్తనాలు దందా యథేచ్ఛగా సాగుతుంది. అడ్డదారిలో లక్షల ఆదాయం సంపాదించాలని కొంతమంది నకిలీ విత్తన వ్యాపారుల స్వార్థ చింతన ఈ విత్తన సరఫరా దందాను పెంచి పోషిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ విత్తనాలను తక్కువ ధరకు విత్తనాలు తీసుకొచ్చి లక్షల రూపాయల ఆదాయం దండుకుంటున్న తీరు వ్యాపారుల ధన దాహానికి దర్పణం పడుతుంది. జగదేవ్పూర్ మండలంలోని తెగుల్ గ్రామానికి చెందిన రైతు దయ్యాల లచ్చయ్య తమ కౌలు తీసుకున్న 2 ఎకరాలలో పుచ్చకాయ విత్తనాలను సాగుబడి చేశాడు. నకిలీ విత్తనాల కారణంగా కాయలు ఎదగకపోవడం, ఎదిగిన కొద్దీ కాయల్లో గుజ్జు లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. రైతులు మాట్లాడుతూ గజ్వేల్లోని ఓ ఫర్టిలైజర్ షాపులో కొన్నానని, విత్తనాలు నాటి ఇప్పటికే 3 నెలల పైన గడుస్తున్నా సరైన కాపు రాకపోవడంతో నకిలీ విత్తనాలను నాటినామని ఇప్పుడు గ్రహించామని తెలిపారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు దిగుబడి రాక లక్షల్లో అప్పులయ్యాయని, వాటిని ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు విత్తనాల దుకాణదారుని అడగ్గా సరైన సమాధానం లేదని, అలాగే అధికారులు కూడా పట్టించుకోవడం లేదని, ఇలా ఉంటే తనకు చావే శరణ్యమని వాపోయారు. నకిలీ విత్తనాలను అమ్మిన విత్తనాల షాప్ నిర్వాహకుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఏది ఏమైనా గానీ అన్నదాతలకే అసలు ఈ తంటాలు అని పలువురు రైతులు వాపోతున్నారు. ఖరాబ్ అయింది, ఇది పిండి వచ్చినప్పటి నుంచే ఖరాబ్ అయింది. పెద్దగా కొదుకు మొత్తం ఖరాబ్ అయింది. రమ్మంటే రాలే, రాకపోతే కేసు పెట్టుకోమన్నాడు, ఏమన్నా చేసుకోమన్నాడు.